విశాఖలో కురుస్తున్న వర్షాలతో ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సంసిద్ధంగా ఉందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. కొండవాలు, లోతట్టు, మురికివాడ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. స్వయంగా తానే చొరవ తీసుకుని ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయొచ్చంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. కురుస్తున్న వర్షాల కారణంగా జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నేటి మునిగాయి. పలు చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పర్యటిస్తున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ పర్యటనలో ఏమి గమనించారు? రూల్గా 3 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. దీన్ని నిర్ణయం తీసుకొని నిన్న ఉదయం నుంచి మీ టీవీల ద్వారా కూడా నేరుగా నాకే ఫోన్ చేసే ఒక మెసేజ్ ఇచ్చే, పబ్లిక్ మెసేజ్ ఇచ్చే ఒక కొత్తగా నేను ఆరంభించాను. దాని ద్వారాగా 450 కాళ్ళు వచ్చాయి. 450 కాల్లో 30 కాల్సే డ్రైన్స్ వాటర్ పైకి వచ్చిందని, కానీ అన్ని రోడ్ల మీద వాటి మీద జరిగింది. ఈవేళ మన ఆర్లవ్ ఏరియాలో కూడా మార్నింగ్ విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా 1 టౌన్లో పొజిషన్ ఎలా ఉంది కూడా ప్రతి దగ్గర చేస్తున్నాం. ఇప్పటికైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది. దీన్ని మళ్ళీ దోమలకు పెరుగుతాయి. ఆ వాటర్ ఏదైతే ఉన్న వల్ల డెంగ్యూ కూడా గురి అయ్యే పరిస్థితి వస్తుంది. దాని మీద అధికారులు కూడా డిస్కస్ చేశాను. దీన్ని టోటల్ ఫుల్ పేజ్డ్గా వర్షం తగ్గిన వెంటనే దోమలకు కూడా మందు కొడుతూ, అలాగే డెంగ్యూ రాకుండా తొందరగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎక్కడైతే ఇప్పుడు ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం, డ్రైన్లు పొంగి కానీ డ్రైన్ డైవర్ట్ అయింది, కానీ ఆ డ్రైన్లో ఎక్కువగా వచ్చి ఎక్కడి నుంచి అది నేర అయింది కానీ ఒకసారి స్టడీ చేసి దాన్ని ఫుల్ పేజ్డ్గా ఎవరు ఇల్లులున్నా తీసినా ఆ డ్రైన్లు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఈ భవిష్యత్తు, రేపు రాబోయే రోజుల భవిష్యత్తుకి ఆలోచించి ఈ డ్రైన్ల మీద ప్రతి దగ్గర కూడా నిర్ణయం తీసుకోవడం కూడా గతంలో జరిగింది. నేను ఫస్ట్ విజిట్లోనే డ్రైన్లన్నీ క్లీన్ చేసే పద్ధతి తీసుకున్నాను. కాబట్టి ఈవేళ విశాఖపట్నంలో అంత ఇబ్బంది కనిపించలేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంఈపీలో కానీ ఇవన్నీ కూడా ముందస్తు డ్రైన్లు క్లీన్ చేసాం. కాబట్టి కొన్ని ఏరియాలో 1 టౌన్లో ఎప్పుడు కూడా ఎర్రిగడ్డ దగ్గర ఇటువంటి ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ అది కూడా రోడ్డు పైకి వచ్చే పరిస్థితులు లేదు. సావుల మంది దగ్గర పైకి వచ్చేది. వెంటనే మన ఫోర్టోలతో మాట్లాడి లోన గేట్లు ఓపెన్ చేసాం. ఓపెన్ చేశాక అక్కడ కూడా వాటర్ లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది ఉన్నా ఆ అధికారులు కానీ అధికారులు ఆదరగా లేని పరిస్థితిలో అక్కడ మీ మేయర్ కూడా అక్కడే ఉంటాడని ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎట్లాంటి ఏర్పాటు? కొండవాళ్ళ ప్రాంతాల్లో అదనంగా కొండపైకి ఎక్కి ఆ ఇల్లు నిర్మించిన దాన్ని కొద్దిగా ప్లాస్టింగ్లు అయ్యి బాగా చేయక ఆ వాటర్ వచ్చిన దానివల్ల కొన్ని గోడలు పడ్డాయి, కానీ ఎవరికి వాళ్ళకి చిన్న కాలు ఫ్రాక్చర్ అయిందన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తే నాకు వచ్చిన మెసేజ్ చిన్నదేలేండి, చిన్న కట్టేసి పంపించామని చెప్పారు. ఇటువంటిది ఒక దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఎవరికి మనుషులకైతే దెబ్బలు తగిలే పరిస్థితి లేదు. కొన్ని ఆస్తులు కూడా ఎక్కడ పాడయ్యే పరిస్థితి లేదు. ఏదైనా ఈ 24 గంటల్లో వర్షం పెరిగితే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని అందరినీ అలర్ట్ చేస్తున్నాం. దీన్ని కంపల్సరీగా మీ ద్వారా కానీ నాకు ఏ దృష్టిలోకి వచ్చినా దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయనందుకు మేము ముందు నడుస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. వర్షాల నేపథ్యంలో మీరే చొరవ తీసుకొని ఒక నెంబర్ని డిస్ప్లే చేయడం ద్వారా ఎట్లాంటి స్పందన వస్తుంది ఈ చొరవ? ఈ వర్షాకాలం అనేది ఇది నిన్నటితో వర్షం క్లోజ్ అనుకున్నాం. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అందుకే నా నెంబరే డిస్ప్లే చేశాను. నా నెంబర్ ద్వారాగా నాకే కాల్ చేస్తున్నాను. అంటే నేను స్పందిస్తే కింద అధికారులు స్పందిస్తారని. ఈ 3 డేస్ సెలవుల మీద కొంతమంది అధికారులు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అందువల్ల ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కమిషనర్ గారికి కూడా చెప్పాం, మీరు కూడా అందుబాటులో అందరూ ఎక్కడైనా ఇది ఉంటే మీరు అలర్ట్ చేయండి, నేను చేస్తాను. నేనైతే స్వయంగా ఆ ప్లేస్కి వెళ్ళందుకు నిర్ణయించుకున్నాను. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జీవీఎంసీ నుంచి
సేవలు అందించినందుకు రెడీగా ఉంటాం. వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీవీఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామని చెప్తున్నారు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం.